మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. సాగర తీరం విశాఖ పర్యాటక సిగలో మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. కైలాసగిరిపై 65 అడుగుల ఎత్తైన త్రిశూల్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా కైలాసగిరి వైపు చూసినా కనిపించేలా త్రిశూల్ను నిర్మించారు. విశాఖ పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా వీఎంఆర్డీఏ మరో కీలక ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. నగరానికి తలమానికంగా ఉన్న కైలాసగిరి కొండపై ఇప్పటికే ఉన్న ఆకర్షణలకు మరో ప్రాజెక్టును జతచేసింది. 6 కోట్లతో త్రిశూల్ ప్రాజెక్టు పేరుతో వీఎంఆర్డీఏ నిర్మించిన ఢమరుకంతో కూడిన 65 అడుగుల త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంది. తుపాన్లు, ప్రచండ గాలులను తట్టుకునేలా దీన్ని ఏర్పాటు చేశారు. త్రిశూలం కళాకృతులను పూణేలో తయారు చేశారు. రాత్రివేళ నగర నలుమూలలా ప్రజలకు కనిపించేలా త్రిశూలం లోపలి భాగంలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. 110 వాట్ల ఎల్ఈడీ దీపాలను అమర్చారు. భారీ సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పర్యాటకులను ఆకర్షించే కైలాసగిరి ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నిలుస్తోందని నేతలు తెలిపారు. కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్ గా త్రిశూల్ డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు, దీని మీద ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి సీకి దగ్గరగా కనెక్టివిటీ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా కైలాసగిరిని నుంచి చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. గతంలో ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు పెట్టి కైలాసగిరి ఒక అర్థం తీసుకొచ్చి దాన్ని పెట్టడం జరిగింది. మరి అలాగే ఈరోజు త్రిశూలం సోదరుడు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గారు ఎప్పటి నుంచో ఆయన కోరిక ఇక్కడ ఒక త్రిశూలం ఉంటే బాగుంటుందని గౌరవ మంత్రి గారు నారాయణ గారికి చెప్పడం, వెంటనే దానికి శాంక్షన్ ఇవ్వడం చాలా మంచి విషయం అని తెలియజేసుకుంటున్నాను. కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా ఎట్లా చేయాలి, ఇంకా ఏమేమి యాడ్ చేయాలి అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఇవాళ జూ, కైలాసగిరి, కంబాలకొండ రిజర్వ్ మీద కూడా ప్రారంభించాము. అది వచ్చిన తర్వాత వరల్డ్ క్లాస్ డెస్టినేషన్ ఇక్కడ వస్తే విశాఖపట్నం ఒక 4-5 రోజులు అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ కోసము, టూరిజం కోసం, స్పిరిచువాలిటీ కోసము అన్ని చూడడానికి, అనుభవించడానికి ఒక డెస్టినేషన్ గా విశాఖపట్నం అవ్వాలి అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. కైలాసగిరి ఏర్పడి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా దీనికి లేని లోటు త్రిశూలం లేకపోవటం, దాన్ని ఏదైతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద తీసుకుని వీఎంఆర్డీఏ ఈ అద్భుతమైన త్రిశూలానికి ఏర్పాటు చేయటం జరిగింది.